అన్న ఇన్ఫ్లమేషన్ స్టాప్ చేయాలంటే ఒమేగా 3 కంపల్సరీ మన డైట్‌లో ఉండాలని అంటారు. అది కంపల్సరీ అవసరమానా? గుడ్ క్వెషన్ తమ్ముడు. కంపల్సరీ ఒమేగా 3 అనేది మన డైట్‌లో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేది ఒమేగా 3 ఉండే ఈపీఏ, డీహెచ్ఏ తోటే అవుతాయి. ఈపీఏ, డీహెచ్ఏ తోటి ప్రొటెక్టిన్ అండ్ రిసాల్వెన్స్ అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కెమికల్స్ తయారవుతాయి. అది ఓన్లీ ఒమేగా 3 ఫుడ్‌తోనే వస్తది. ఒమేగా 3 ఫుడ్స్ ఏందంటే చియా సీడ్స్, వాల్‌నట్స్ ఇంకా ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ ఉంటాయి కదా! ఇవి కంపల్సరీ మన డైట్‌లో ఉండాలి. మన డైట్ కంపల్సరీ మనం ఆయిల్స్ అనేది యూజ్ చేస్తాం. ఒమేగా 6 అనేది కంపల్సరీ మన డైట్‌లో వెళ్తది. సో, అది ఒమేగా 6 అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్రియేట్ చేస్తది. ఆ యాంటీ ఇన్‌ఫ్లమేటరీని మనము బ్యాలెన్స్ న్యూట్రలైజ్ చేయాలంటే మనం ఒమేగా 3 అనేది మన డైట్‌లో కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇంకొకటి తమ్ముడు ఒమేగా 6 అండ్ ఒమేగా 3 అనేది బ్యాలెన్స్డ్ ఉండాలి. ఇప్పుడు ఒమేగా 6 ఎక్కువ ఉండి ఒమేగా 3 తక్కువ ఉందనుకో మన బాడీ చాలా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. అన్బ్యాలెన్స్ అయింది. సో దానివల్ల మనం డైలీ తినే దాంట్లో ఎట్లైనా ఒమేగా 6 వస్తుంది. ఆయిల్స్లల్లో ప్రతి దాంట్లో ఒమేగా 6 అనేది వెళ్తూ ఉంటుంది. ప్రాసెస్ ఫుడ్స్ ఎవ్రీథింగ్లో. సో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఒమేగా 3 అనేది మన డైట్లో కంపల్సరీ అవసరం. సో అప్పుడు మనం హెల్తీగా ఉంటాం, ఏం రోగాలు లేకుండా ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఒమేగా 3 అనేది ఫ్లాక్స్ సీడ్స్‌లో, చియా సీడ్స్‌లో ఉంటుంది. కాకపోతే ఫిష్ ఆయిల్‌లో ఉండేది ఏంటంటే ఈపీఏ, డీహెచ్ఏ. ఒమేగా 3 కూడా ఉంటుంది అండ్ ఈపీఏ, డీహెచ్ఏ ఉంటుంది. మన ఫ్లాక్స్ సీడ్స్‌లో, చియా సీడ్స్‌లో ఉండే ఒమేగా 3 ఏఎల్ఈ అంటారు. ఆల్ఫా లైపోనిక్ యాసిడ్. అది ఏఎల్ఈ అనేది ఈపీఏ, డీహెచ్ఏకి కన్వర్ట్ కావాలి. ఆ కన్వర్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనం యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఈపీఏ, డీహెచ్ఏ తీసుకోవాలంటే ఫిష్ ఆయిల్ అండ్ ఆల్గే, సీ ఫుడ్స్ ఇలాంటి దాంట్లోనే ఈపీఏ, డీహెచ్ఏ ఉంటుంది. అది మోర్ పొటెంట్ అండ్ మోర్ ఇమ్యూనిటీకి అండ్ మోర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్కి, యాంటీ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్కి ఇన్ఫ్లమేషన్ తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది.